వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్. యారడ బీచ్లో విషాదం, సముద్రంలో కొట్టుకుపోయిన 2 టూరిస్టులు. జై తెలంగాణ, పోలీసులు డౌన్ డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి. హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం, రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశ్వ హిందూ పరిషత్ నందు మంతా బుగ్గ రమేష్ నగర సంఘ్ చాలక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ స్థాపించబడి 100 సంవత్సరాల తరుణంలో హిందూ బంధువులకు అందరికీ శుభాకాంక్షలు. సంఘం 1925 సంవత్సరంలో దసరా పండుగ రోజున స్థాపించబడింది. ఆర్ఎస్ఎస్ స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గవర్ సంఘంలో తయారైన స్వయం సేవకులు జాతీయ భావాలతో కూడిన దేశభక్తి, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేస్తూ సమరస సదాతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను తయారు చేస్తుందన్నారు. పంత్ హెడ్గవర్ సంఘంలో తయారైన స్వయం సేవకులు జాతీయ భావాలతో కూడిన దేశభక్తి, దేశం కోసము, ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేస్తూ సమృద్ధితో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను తయారు చేస్తుంది. మన కర్నూలు జిల్లా ఆదూర్ నగరంలో 20 బస్తీలలో వివిధ కార్యక్రమాల బస్తీల్లో జరగబో దసరా ఉత్సవాలు 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాల్లో ప్రతి హిందూ కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు ఈ దసరాకు అక్టోబర్ 25కు 100 సంవత్సరాలు అడుగుపెట్టింది. వచ్చే సంవత్సరం విజయదశమి 26 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరు హిందూ బంధువులందరూ ఈ వివిధ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరు కోరుచున్నాం. 7 కార్యక్రమాలు సంఘ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు. విజయదశమి ఉత్సవం అక్టోబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, విస్తృత గృహ సంపర్కం అక్టోబర్ 13 నుంచి 19 వరకు, మండల హిందూ సమ్మేళనాలు డిసెంబర్ మాసంలో, కళాశాల విద్యార్థుల శిబిరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి, సద్భావన సమావేశాలు మార్చి మాసము, ప్రతిష్ట వ్యక్తుల సమావేశం ఏప్రిల్ మాసము, శాఖ సప్తాహిక్ డిసెంబర్ 25 నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు 7 కార్యక్రమాలు ఈ సంవత్సరంతో జరుగుతుంది. హిందూ బాంధవులందరూ ఈ సమావేశాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనిచేస్తున్న కూలీపై మట్టి పోశాడు. ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో జరిగింది. ఓ స్కూల్ ఎదురుగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా జేసీబీతో కాల్వ తీస్తున్న క్రమంలో సంతోష్ అనే వలస కూలీపై జేసీబీ డ్రైవర్ మట్టి పోశాడు. గట్టిగా కేకలు వేసినా వినిపించుకోలేదు. దీంతో గంటకు పైగా నరకయాతన అనుభవించాడు. తోటి కూలీలు స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల ఘటన స్థలానికి వచ్చి సంతోష్ ను బయటకు తీశారు. జేసీబీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజాము నుండి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వ్యాపారాలు ప్రారంభం కాలేదు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఆదివారం సంత జరిగే రోజు కావడంతో వర్షం కారణంగా సంత సందడి మొదలవ్వలేదు. ప్రజల్లో ఈ వర్షం వల్ల కలిగే పరిణామాలపై ఆందోళన నెలకొంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంశధార ఉధృతంగా ఉప్పొంగి నది పరివాహక గ్రామాలు పంట పొలాలు అతలాకుతలం కావడంతో ఈ రోజు కొత్తూరు మండలం నౌగం రెవెన్యూలో సిరుసువాడ, కుంటిభద్ర, వసప, మాదనాపురం, నిబాగం, పాతపాడు, కడుము, పోట్నూరు, మాకువారం, కుదిగ్గం, బంకి, ఆకులతంపర, శోభనాపురం గ్రామాలలో బీజేపీ నాయకులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు అధికారులతో ఫోన్లో ఆయన మాట్లాడి వెంటనే నష్టపోయిన పంటలకు వెంటనే అధికారులు అన్ని గ్రామాలను పరిశీలించి నష్టపరిహారం వెంటనే చెల్లించే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వంశధార రైతులందరికీ జేఏసీ ఏర్పాటు చేసుకుని అన్ని గ్రామాల నుండి 5 చొప్పున ఏర్పడి ప్రభుత్వానికి విన్నవించాలని, భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. సెంటర్లో ఉండి చుండిపోయింది. అంగూరు గ్రూప్ కొంత గ్రూప్ కొంత అంత కలిపితే 600-700 లక్షలు, సుమారుగా 600-700 లక్షలు పూర్తి పోయినట్టు. మరి పూర్తి 350 పనికిరాదు. కవ్వ కూడా మట్టి పెట్టి డిపార్ట్మెంట్ చూసుకుని వెళ్ళిపోవడమే. మూల పోయడం తప్పించి ఇంకేముండదు. పేపర్లు గట్టి రావాలి కదా మా ఊరు. రాదు. సిరిసోడ అది దగ్గర కదా, దగ్గర చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మేము ఏమని అడుగుతాం చెప్పు. ఇంతకు ముందల ఎరువులు లేక పాపం వాటి వల్ల ఏదో బాధ బంది పడి అలాగా వ్యవసాయము రైతులు చేసి అది అయిపోయిన తర్వాత ఏదో చేను అయిందన్నోడికి ఇది ఒక ప్రాబ్లం మాకు. వరద ఎఫెక్ట్ ఎక్కువైపోయి ఇలాగైపోయింది. చూడండి అక్కడ ఆ చెట్టు ఒక వీడియో, ఆ చెట్టుకి వీడియో వచ్చింది.
అంత వాటర్ అక్కడ వరకు వచ్చింది, ట్రాక్టర్ దగ్గర వరకు వెళ్ళింది, అక్కడ వరకు నీళ్ళు చాలా దూరం. మాకు మాకు సాయం చెయ్యక్కర్లేదు సార్, మాకు పోయి నేను చింతలేదు, మాకు ఒక్క కరగొట్టిచ్చు సార్. ఇప్పుడు మా విలేజ్ కి ఎదర విలేజ్ అది ఏది ఇప్పుడు కోనాపల్లి రోడ అలాగే గొట్ట పక్క అయిపోయింది, వాటర్ అంతా ఇటే వచ్చేస్తుంది. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి విలేజ్ సమస్య సుమారు 15,000 ఎకరాల దగ్గర ఉంది మొత్తం. ఈ ముంపు గురవుతుంది అన్ని వేలకి. దీనికి పరిష్కారం అన్నిటికంటే ఏంటంటే ప్రతి సంవత్సరం వరద వస్తుంది. సొల్యూషన్ ఏంటంటే కరకట్ట చేయమంటే ప్రభుత్వం చేయడానికి ముందుకు రావచ్చు, రాకపోవచ్చు, ఇండివిజువల్కి వెళ్తే జరగదు. దీనికి ఈ కరకట్టకి సాధన సమితి అంటే ఒక జేఏసీ అనేది ఫామ్ చేసి ప్రతి గ్రామం నుండి ఏ ఏ విలేజ్ గ్రామాలు పంట పొలాలు నష్టపోతున్నారు వీళ్ళందరూ ఒక కమిటీ లాగేసుకొని జేఏసీలా ఫామ్ చేసి మీరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఒక పంచాయతీతో ఒక రైతుతో సమస్య కాదండి, ఇది మొత్తం ఈ మండలం నుండి 15,000 గ్రామాలు 15,000 ఎకరాల సమస్య ఇది. దీనికి సొల్యూషన్ అంటే ఫండ్ ఎక్కడ ఉంది అంటారు. ఫండ్ మనం ఒక్కటే చెప్పాల్సింది. మీరు వంశధార నీరు ఇచ్చాపురం వరకు ఉద్దానం వరకు తీసుకెళ్ళిన దానికి లేని సమస్య ఈ పెద్ద సమస్య కాదు. ఆ ప్రాజెక్టులో ఇది 1-2% కూడా వాల్యూ ఉండదు. అక్కడ 1,000 కోట్లు కావాలి, మాకు ఇక్కడ 10 కోట్లు అయిపోద్ది. 40-50 కోట్లు శాంక్ అంటే దీని ఎస్టిమేషన్ ఏంటంటే 4-5 కిలోమీటర్లు చేయించండి అయిపోతుంది. వరదది ఎలాగా మనము డ్రోన్ షాట్స్ చూసుంటారు కాబట్టి అది మీరు అన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదైతే సమస్య వచ్చినప్పుడు వరద అనేది ధారాళంగా సార్ వచ్చినప్పుడు వరద ధారాళంగా వచ్చేస్తుంది. ఊరు అష్టదరిద్రం అయిపోయి ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో భగవంతుడి దయ వల్ల ఆరోగ్యాలు సగకుండా వెళ్ళగానే పొరపాటుని ఏ ఆరోగ్యానికి ఇదైనా లేకపోతే గర్భిణీస్తులు ఉన్నా పిల్లలకు బాగోలేకపోయినా ఇంకోటి అయినా మరి ఇంకా అది ఆ పరిస్థితి ఆలోచించలేము. ఎందుకంటే ఇంకొక వెళ్ళడానికి ఒక మార్గం అనేది లేకపోతుంది. అదే మీ అందరి దగ్గర రైతులతో మాట్లాడి ప్రతి పంచాయతీలో ఉండే రైతులతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కరకట్ట అనేది సమస్య ఒక కమిటీ లాగా ఫార్మ్ అవ్వాలా. ఎందుకంటే ఒక విలేజ్ ఒక రైతు వాళ్ళ కాకుండా, ఎందుకంటే అందులో అన్ని పార్టీలు ఉంటారు, మేధావుల గ్రూపులను పెట్టండి, ఒక 20-30 మంది కమిటీ అవ్వండి, కలెక్టర్ రిప్రజెంటేషన్. మా వైపు నుండి ఏం కావాలని నేను కూడా ఉంటాను, మా పార్టీ నుండి కూడా ఉంటాను, నేను ఉంటాను వ్యక్తిగతంగా. మీకే సహాయం కావాలంటే నా చేతనైనదో నేను సహాయం చేస్తాను. మనం చేసి అవసరమైతే నిరాహార దీక్ష కింద కూర్చుంటే మీకు 40-50 కోట్ల వరకు అయితే శాంక్షన్ చేయడం పెద్ద కష్టం అయితే నేను అనుకోను. అది ఆ బడ్జెట్ తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ, దాంట్లోనే ఎడిషనల్ ఎస్టిమేషన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్ మాకు ఆ మదనాపురంకి కొంత గట్టు వేసారు సార్, ఇక్కడ ఒకటి గట్టు వేసారు సార్. మాకైన మాట ఏమో ఇంతవరకు చుట్టుపక్కల ఊరికి ఈ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చారు, మాకు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఒక ఎకరా నెంబర్ ఉందనుకోండి సార్, అందులో 10 సెంట్లు పడితే మిగతా 90 సెంట్లు కూడా 22A కాలం చెప్పి చాలా ఇబ్బందులు అవుతాయి. అలా సందర్భంగా రైతులు ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఇండివిజువల్గా వెళ్తే ఏది సమస్య పరిష్కారం. మీరు యూనిట్కి వెళ్ళాలా, మీరు ఒక జేఏసీ లా ఫామ్ చేయండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి దాన్ని పెట్టండి. పెట్టి ఈ జేఏసీ సాధన సమితి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 10 మంది కూర్చొని ఒకటే చేస్తేనే సాధించగలరు. ఒక్కడి వల్ల ఏది అవ్వదు, ఒక్కడేమీ చేయలేడు. కాబట్టి మీరందరూ ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి ఈ వంశధార కరకట్టలు చేసి అని దాంట్లో ఇది కూడా పెట్టండి. మీకుండే 22A సమస్య ఏదైతే ఉందో అది చాలా దగ్గరలో ఉంది, మీకున్నట్టే కొన్ని గ్రామాలు ఉన్నాయంటే అది తప్పులు పెడతారు. కేవలము అందులో తీసుకునేది పెట్టామా అది సబ్ రిజిస్టర్ పంపించారు లిస్టు ల్యాండ్ కూడా రిజిస్టర్ అంటే ఒక సర్వే నెంబర్ ఒక ఎకరా ఉంది అనుకోండి సార్, మీకు 22A అంటున్నారు, ఇంకొకటి నక్షత్ర భూములు అంటున్నారు, సమస్యలు ఇవన్నిటికి కూడా అందరు కలిసి యూనిట్గా వెళ్ళి చేస్తూ అవుతారు తప్ప ఇండివిజువల్గా ఎవరు చేయలేరు. వరంగల్ జేపీ రోడ్డులో ఉన్న వైభవలక్ష్మి షాపింగ్ మాల్ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై లక్కీ కూపన్లు తీశారు. ప్రథమ ద్వితీయ బహుమతులు ప్రకటించారు. మొదటి విజేతగా కాశబుగ్గర్జీ రోహిణి కూపన్ నెంబర్
బి 373 గల 1 కిలో వెండి బహుమతిని గెలిపించుకున్నారు. రెండవ బహుమతి రెడ్డిపల్లం జి ప్రియాంక కూపన్ నెంబర్ జె 250 టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనం గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దసరా పండుగ ప్రజలకు ఆనందాన్ని పంచేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కస్టమర్ల విశ్వాసం మాల్ విజయానికి నిజమ యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ డైరెక్టర్లు ప్రదీప్, హరీష్, శిరీషిత, సూరజ్ తదితరులు పాల్గొన్నారు. కోసం 373 జీ రోష్ని కాశీబుగ్గ. కంగ్రాచులేషన్స్ మేడంకి స్లోగన్లో ఇది రావడం ఫస్ట్ టైం. నేను అంతకుముందు నుంచి కూడా వీళ్ళు ప్రదీప్ కానీ హరీష్ వీళ్ళందరూ కూడా మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టెడ్గా ప్రదీప్ వర్క్ చేస్తున్నారు. చాలా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి తెలుసు నాకు కానీ మా అమ్మగారు కానీ. అట్లాగే ఈరోజు బతుకమ్మ, దసరా, దీపావళి అన్నీ కలుపుకొని లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. సో ఈరోజు 1 kg సిల్వర్తో పాటు ఒక ఆల్టో కార్, 1 TVS జూపిటర్ బైక్ ఇది వచ్చిన విజేతలకి కూడా నా కంగ్రాచులేషన్స్. సో ఇంకా కూడా ఈ షాప్ చాలా బాగా రన్ అవుతుంది. సో ఈరోజు డ్రాకి నన్ను తీసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అంతకుముందు కూడా ఒక 2 సార్లు ప్రోగ్రామ్స్లో కలుసుకున్నాను. మీరు చాలా చిన్న ఏజ్లో చాలా పెద్ద బాధ్యతలు తీసుకున్నారు. వర్కర్స్ అందరినీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా చూసుకుంటాను. ఎందుకంటే నేను పర్సనల్గా చూసినా కాబట్టి నాకు తెలుసు. ప్లస్ కస్టమర్స్ ఎవరైనా సరే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి కూడా వచ్చి చూపిస్తూ ఉంటారు. అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇలాగే ఇంకా మంచి బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. హార్డ్ వర్క్ని నమ్ముకోండి. హానెస్టీ, హార్డ్ వర్క్, తర్వాత పర్సిస్టెన్స్, ఈ 3 నమ్ముకుంటే ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు నిరాశ చెందదు. ఎప్పుడు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అవి నేను ప్రత్యేకంగా ప్రదీప్కి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ చూశాడు చిన్న వయసులోనే. సో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నా తమ్ముడు అని నేను చాలా గర్వం చెప్పుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అండ్ విజేతలందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కూడా దసరా, దీపావళి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం వట్టవర్లపల్లిలోని చెంచు కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం తన్లాట. అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన. శ్రీశైలం నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించిన చెంచులు. భారీగా ట్రాఫిక్ జామ్. పండుగ పూట కూడా నీళ్లు లేక అవస్థలు పడ్డామని, తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామంటున్న ఆదివాసులు. ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు. ఇప్పుడు ఎవరూ రావట్లేదని, కాలనీలో వీధి లైట్లు, సీసీ రోడ్ల సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న మండిపట్ట చెంచులు. మీద పడుతున్నారు సార్, మా మీద ఎలుగు ఉక్కొచ్చింది. మీదకి పిల్లలు తీసుకొని వాగుకుపోతే ఆ పిల్లలు నడవాక ఆ ఎలుగు మీదకి ఉక్కొచ్చింది. ఉరికొస్తే కూడా ఆ పిల్లల్ని అట్లా తానాలు చెప్పుకొని తోలుకొని వచ్చిన పండుగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు చేతిలో పడుతున్నాం వాగుకుపోయి. నీళ్ళు ఒక సుక్క లేదు, తాగడానికి నీళ్ళు లేక ఈడ అదులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం. నీళ్లు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్. అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ వేసిర్రు. మా కాలనికే రోడ్లు బుగ్గలు లేవు. కాలిపోయిన బుగ్గలు వేస్తే అన్ని లైట్లు వెళ్తాయి కానీ మా కాలనికే లైట్లు వెలగలేదు. కరెంటు మళ్ళీ ఉండదు చేయదు. మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడువనీకనే ఉండదు సార్. మా చెంచు కాలనే పట్టించుకుంటున్నారు. మా చెంచులే లేరనుకుంటారు. మళ్ళీ ఇట్లాంటి దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉండరు. మేము ఉండమమ్మా చెప్తారు కానీ ఇట్లాంటి దానికైతే అవసరాలకే కానీ మనం ఆడుకునేది అవసరం లేదు సార్. నా పేరు ఇదమ్మా. మా సెంచుకాలినే. మా సెంచుకాలికి అసలు నీళ్ళు ఇస్తలేరు. నీళ్ళు లేవేమి లేవు. 2 వారాలు అవుతుంది నీళ్లు లేక.
నైట్ 6కి ఇడిస్తే అప్పుడు 4 బిందెలు వచ్చినవి. ఏం కడుక్కోవాలా, ఆ నీళ్ళతో పిల్లలకేం చూసుకోవాలా. నైట్ 6కి పిల్లలు పండుకుంటారు. ఆ నైట్ పిల్లలు పడుకున్న సమయం వల్ల మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా. బువ్వ కూలికి పోయి వస్తాం. కూలితే మళ్ళా మా సెంచకాలకి అసలు నీళ్లు లేవు, శిశురాళ్ళు కూడా లేవు, కరెంటు కూడా సరిగా లేదు. మా సెంచకాలకి నీళ్ళు వేయమని మేము అడుగుతున్నాము. నీళ్లు కావాలి మేము. నా పేరు చిట్టమ్మ, అది ఒటవట్లపల్లి సెంచుకాలి. మాకు నీళ్ళు లేవు సార్. నెల రెండు వారాలు అంటుంటారు కానీ నెల పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు. పొద్దుగుకి పనికి వచ్చి వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము. కోతులు ఎరిగిన నీళ్లు, కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము. మాకు నీళ్ళు అసలు మాతో ఓట్లు వేపించుకుంటారు చెంచాలతోని. మా చెంచకాలకి గిన్నె నీళ్లు పండగలకి కరెంట్లకి బుగ్గలు వేస్తే మా చెంచకాలకే బుగ్గలు వేయారు సార్. మేము అడిగితే కొట్లాటకు వస్తారు. ఎవరైనా మా దాంట్లో మగపిల్లలు అడిగితే వాళ్ళని తన మీకు వస్తారు. మీ ఎందుకు మీకు గుడ్డ అది కరెంట్ అని అట్లా అని మాట్లాడుతుండ్రు సార్. మాకు అసలు నీళ్ళు అసలు పట్టించుకుంటలేరు. మేము పొద్దుగుకి పనికి పోవాలా, మా చూపాసం పిల్లల్ని పండపెట్టుకోవాలన్నా సార్ నీళ్ళు లేక. 2 బోర్లు ఉంటే 2 బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ బోర్లను సెంచుకాలనే 2 బోర్లు ఉన్నాయి. అందులో మోటార్లు పడ్డావని అవి తీస్తలేరు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఓట్లకైతే ఉరుకొస్తారు. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. నీళ్ళు ఇబ్బంది అయింది మాకు. కార్పొరేటర్ లేదు, ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ లేవు. ఓట్ల కోసం మాత్రం ముందర జై సంచు, జై సంచు, జై సంచు, జై సంచు. మేము కడుతూనే ఉన్నాం, మరి అన్ని టన్స్ చేస్తూనే ఉన్నాం. మాకెందుకు చేస్తలేరు మరి ఇవన్నీ? మాకేమైంది? మాకేరుకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి, నీళ్ళు. కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం కొత్తూరు వారి ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు గారి అధ్యక్షతన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించడమైనది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎద్దు గోపాల్దాస్ నాయుడు గారు మరియు కొత్తూరు మండల విద్యాశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు మూల స్తంభాలని, వారు సమసమాజ నిర్మాతల్ని ఈ సందర్భంగా కొనియాడారు. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఇంటిగ్రేషన్ అయిపోయి చెడిపోయినప్పుడు అంటే చిరిగిపోయింది, జీర్ణమైంది. జీర్ణ వస్త్రములో శిథిలాకు దయా స్వభావం పంక్తిలో శోషుడు కంటారు అని ఏదో మహానుభావుడు జ్ఞాపకం ఉన్నాడు. స్థానం అంటే చిరిగిపోయినటువంటి మనోభావాల వల్ల అది అడ్మైపోయింది. ఇక్కడికి వచ్చి చిరిగి ఎంత బాగా ఇంటిగ్రేషన్ తన మాట్లాడే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఇంత మంచి ఉపాధ్యాయులు మహామేధాలు ఐఏఎస్ వాళ్ళగా తయారై బిఎస్సిలో తయారై బిఎస్సిలో పాస్ అయ్యి మీరు పాఠశాలలో అకౌంట్ అయ్యి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడికి వస్తున్నారు చెప్పండి. ఈ ఆలోచన మాకు నిర్ణయించుకుంటే మన ఇండియా వెళ్ళాలి బాగుపడుతుంది అంటే నా ఉద్దేశం. నేను ఎక్కడికి వెళ్ళేది మీ పిల్లల్ని ఏమో ఇంటర్మీడియట్ పోయినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పెట్టారు. ఇంటర్మీడియట్ పోతున్నారు ఏదో వేరే 2,000 3,000 అక్కడ మీరు పంపించి ఉపాధ్యాయ దినం నాడు మన ఉపన్యాసాలు నేర్పని హై స్కూల్లో వెళ్ళి చెప్పాను, కాలేజీకి వెళ్ళి నేను ఎక్కడ పెట్టి ఇదే చెప్తున్నాను. దయచేసి మీలో ఉన్నటువంటి ఉద్దేశాలకి నేను చెప్పిన ఉద్దేశాలు పేద పిల్లలే వస్తున్నారు.
మన బోర్డు చెప్పవస్తున్నాం మీకేం చెప్పండి చెప్పండి. ముందున్నర ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. నాకు వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఈ మధ్యలో మనకి ఏదో 13,000 ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఎక్కడ చెప్పుకుంటున్నారంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారని నేను విన్నాను. ఆరామంలో మంచి స్కూలు, మోడల్ స్కూల్, 5 టీచర్స్, అలాంటి టీచర్స్ పని నుండి ఇవాళ దాని స్ట్రెంత్ ఏమో 30 ఎంతమ్మా 124 అదే అలాంటి స్కూల్ ఇవాళ కొంచెం తక్కువ వస్తుంది. ఇంకా అలాగా మామూలు స్కూల్ నేను అన్ని అడగడానికి చెప్తుంటే వెళ్ళిపోతున్నారు నాకు సార్. ఉపాధ్యాయ పరిస్థితి ఎలా ఉంటుందో ఇంత మేధావులు ఉన్నటువంటి మీరు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.